దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. ఈ నెల 22 నుంచి జరగనున్న దసరా ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు పూనుకున్నారు. ఉత్సవాల సమయంలో వీఐపీలకు ప్రత్యేక సమయం కేటాయించారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను అత్యాధునిక టెక్నాలజీతో నిర్వహిస్తున్నామంటున్న దేవాదాయ శాఖ కమిషనర్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు సర్వేగంగా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో దేవాదాయ శాఖ కమిషనర్ సార్, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తారు? ఇంద్రకీలాద్రి మీద జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం పరిపాటి. సరాసరిన నవరాత్రి రోజుల్లో రోజుకి కనీసం 1,00,000 మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా దేవస్థానం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, ప్రధాన కార్యాలయం, ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈసారి తిథుల దృష్ట్యా నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు జరగనున్నాయి. 11 అలంకారాలతో పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి. ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీని కూడా గతంలో ఉపయోగించుకోవడం జరిగింది. ఈసారి మరింత విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. పోలీస్ శాఖ వారు బందోబస్తు కోసం, అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్ల విషయంలో కూడా ఐటీని ఉపయోగించుకునే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఇక్కడికి వచ్చి ఈ ఏర్పాట్లు వినియోగించుకుని అమ్మవారి దర్శనం చేసుకుని కృతార్థులు అవ్వాలని ఆశిస్తూ ఉన్నాం. అంటే ఒకవైపు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి, మరొక వైపు విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారు. దాంతోపాటు అసెంబ్లీ కూడా జరుగుతుంది. అంటే వీఐపీల తాకిడి అత్యధికంగా ఉంటుందండి. అయితే వీఐపీలకు ప్రత్యేకంగా సమయ నిర్దేశనం చేయడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రివర్యులు అలాగే ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రత్యేకంగా దర్శన సమయాలు, వీఐపీలకు ప్రత్యేకంగా దర్శన సమయాలు కేటాయించడం జరిగింది. దానివలన సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం కోసం ప్రత్యేకంగా ఆ సమయపాలన ఖచ్చితంగా చేయాలని అందరినీ, ప్రముఖులందరినీ కోరుతూ ఉన్నాం. మిగతా సమయాలన్నీ కూడా భక్తులకు నిరంతరాయంగా త్వరితగతిన దర్శనాలు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది. అంటే సమయాల్లో ఏ సమయాలు నిర్ధారించారు? ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అండి. అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేకంగా ప్రముఖుల కోసం దర్శన సమయాలు నిర్దేశించడం జరిగింది. అంటే పోలీసులకు సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. పోలీస్ యంత్రాంగం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం లాగే దాదాపు 4,000 మంది వరకు పోలీస్ సిబ్బందిని వినియోగించుకుంటామని కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ కూడా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికోసం ఇందాక నేను చెప్పినట్టుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగించుకుంటూ ఉన్నారు. పార్కింగ్ మేనేజ్మెంట్ కోసం కూడా అంతా కూడా అన్ని విధాలా జయప్రదంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ ఉత్సవాలు నిర్వహించగలమని పూర్తి నమ్మకంతో ఉంది. ప్రస్తుతం పాలక మండలి కూడా వస్తూ ఉన్నాయి, మొత్తం చైర్మన్లు కూడా ప్రకటించడం జరిగింది. ఒకవైపు డైరెక్టర్లు కూడా వేసే అవకాశం కూడా కనబడుతుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున ఆ ప్రోటోకాల్ సంబంధించి కూడా వస్తూ ఉంటారు కదా. ఉందండి, ఇదంతా వ్యవస్థలో భాగం. ఇన్ని జరుగుతాయి, ఏమేమి పరిస్థితులు ఉంటే అలా వాళ్ళ సేవలు వినియోగించుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఏర్పాట్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వారికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అమ్మవారి దర్శనార్థం లక్షలాదిగా భక్తులు రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసామంటూ కూడా దేవాదాయ శాఖ కమిషనర్ అయితే చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈసారి వీఐపీలకు, ఎందుకంటే ఒకవైపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, మరోవైపు విజయవాడ ఉత్సవం జరుగుతుంది, దాంతోపాటు అసెంబ్లీ కూడా జరుగుతున్న నేపథ్యంలో వీఐపీల తాకిడి అత్యధికంగా ఉంటుంది. దీంతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందన్న నేపథ్యంలో కూడా ఏదైతే దర్శనాలకు సంబంధించి వీఐపీలకు ఒక సమయం కేటాయించడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే వారు దర్శనానికి రావాలి. మిగతా సమయాల్లో రాకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే అందరికీ చెప్పినట్లు కూడా దేవాదాయ శాఖ కమిషనర్ అయితే చెప్తున్నారు. ఈ ప్రశ్న సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.